హరే కృష్ణ, వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఏకాదశి సందర్భంగా నేను మఖానా జ్యూస్ చూపిస్తున్నానండి మీకు. ఇదిగోండి, ఒకరికి సరిపోయేంత జ్యూస్ చూపిస్తున్నానండి. చిక్కటి పాలు, మఖానా, కాజు అండి, బాదం, ఖర్జూరం, వీటితో జ్యూస్ చేస్తున్నానండి. ఇవన్నిటిని మిక్సీ పట్టి తీసుకొస్తానండి. ఇందులో చక్కెర వేయకుండా నేను ఈ డేట్స్ వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ అయ్యేంత వరకు చేస్తున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టి తెచ్చుకున్నానండి. ఎప్పుడైనా మీరు ఈ విధంగా చేసి మిక్సీ పట్టి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పాలలో పిల్లలకు 2-3 చెంచాలు కలిపి ఇవ్వచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు నేను ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టిందాన్ని చూడండి 2 చెంచాలు వేసుకుంటున్నానండి. ఇవి చిక్కటి పాలు అని చెప్పాను కదండి, చూడండి. ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందామండి. చూడండి, చిక్కగా ఈ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మఖానా ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో, ఎవరికైతే ఏంటంటే ఇంకా నడుములో నొప్పి, వాతము, ఇవన్నిటిని తగ్గిస్తుందండి. మఖానా అరుగుదలను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుందండి. పిల్లలకి ఈ జ్యూస్ ఇవ్వడం చాలా మంచిదని నేను చెప్తానండి. హార్లిక్స్ కంటే కూడా విటమిన్ జ్యూస్ అండి. ఏకాదశి ఎనర్జీ బూస్ట్.